పదవి కోసం పార్టీలన్నీ విజయ్ని అభిమన్యుణ్ణి చేశాయని అన్నారు నటుడు పోసాని కృష్ణమురళి. అన్ని పార్టీలు విజయ్ని ఏకాకిని చేశాయన్నారు. విజయ్ సీఎం అవుతున్నాడని డీఎంకే అన్నాడీఎంకే ఒక్కటవుతున్నాయని విమర్శించారు పోసాని. విజయ్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని ఆయన నాకు 1986 నుంచి తెలుసన్నారు పోసాని. చార్లెస్ శోభరాజ్ కంటే ఘోరంగా విజయ్ని ఇబ్బంది పెట్టారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమంటే గవర్నర్ ఇవ్వలేదన్నారు పోసాని కృష్ణమురళి. మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒక కొట్టి బయటికి వెళ్ళాలి, ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్ని అనుభవించిన తర్వాత, అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది, అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు అందులో అన్ని. ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. అసలు డిఏ కాదు, పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతను ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు. అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే మీకు, ఒకప్పుడు చాలా సార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తాండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి, అన్నీ ఉండాలి. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు. అతను